రోజుల్లో డిగ్రీ చదివిన వాళ్ళు సూర్యుడు ఒక నక్షత్రం అంటే నమ్మలేకపోతున్నారు. కొందరి చదువు అలా ఏడ్చింది. బీఫార్మసీ చేసిన వాడికి సూర్యుడు ఒక నక్షత్రం అని చెప్తే వాడు నన్ను చూసి నవ్వుతుండు. మన సౌరమండలంలో ఉన్న గ్రహాలన్నీ సూర్యుని కుటుంబంగా మనం భావిస్తాం. అలాంటి సూర్యుని గురించి మనం కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం. మన సూర్యుడి శక్తి ఎంత ఉంటుంది అంటే, సూర్యుని శక్తితో పెద్ద పెద్ద గ్రహాలే కాకుండా చిన్న చిన్న ధూళి అణువులను కూడా సూర్య కుటుంబంలో నుంచి బయటకి వెళ్లకుండా ఆపగలదు. అసలు సూర్యుడు అంత పెద్దగా ఎలా ఉన్నాడు? భగభగ మండే అగ్నిగోళం లాగా ఎందుకు ఎప్పుడు సూర్యుడు మండుతూనే ఉంటాడు? సూర్యుడు అలా భగభగ అగ్నిగోళంలా మండటానికి సూర్యుడు లోపల న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. 2 హైడ్రోజన్ అణువులు హీలియం అణువులుగా మారి పేలిపోతూ ఉంటాయి. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది సూర్యుడు లోపల. అందువల్ల సూర్యుడు ఎప్పుడు భగభగ మండుతూనే ఉంటాడు. అందువల్ల సూర్యుడు నుంచి ఎక్కువ కాంతి వెలుగు వేడి వస్తుంది. ఈ వేడి వెలుగుని సూర్య కుటుంబంలో ఉన్న అన్ని గ్రహాలు యూజ్ చేసుకుంటాయి. భూమి పరిమాణంతో పోల్చుకుంటే సూర్యుడి పరిమాణం చాలా పెద్దది. సూర్యుడు లోపల 15 లక్షల భూగ్రహాలను పెట్టవచ్చు. శాస్త్రవేత్తలు సూర్యుని అబ్జర్వ్ చేయడానికి సూర్యుని కొన్ని పొరలుగా డివైడ్ చేశారు. అందులో మొదటిది కోర్, సూర్యుడి మధ్య భాగంలో ఉంటుంది. ఈ కోర్ పార్ట్ అనేది ఒక న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఇక్కడి నుంచి సన్ కి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని వేడిగా కాంతిగా మారుతుంది. ఇక్కడ టెంపరేచర్ 15 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. ఇక్కడ ఒక సెకండ్లో రిలీజ్ అయ్యే ఎనర్జీ 2 బిలియన్ల న్యూక్లియర్ బాంబ్స్ కంటే ఎక్కువ ఉంటుంది. సూర్యుడి కోర్ పార్ట్ భూమితో పోల్చుకుంటే 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి తర్వాతి పొర రేడియేటివ్ జోన్. కోరు నుంచి వచ్చిన ఎనర్జీ ఇక్కడ ఫోటోన్స్, లైట్ రూపంలో బయటకు వస్తుంది. రేడియేటివ్ జోన్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఫోటోన్స్ విచ్ఛిన్నం అయ్యి దగ్గరలో ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ తో కలిసి ఔటర్ సర్ఫేస్ కొస్తుంది. ఈ ఫోటోన్స్ ఔటర్ సర్ఫేస్ కి రావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. సూర్యుడు యొక్క మరొక పొర కన్వెక్టివ్ జోన్. ఇక్కడ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఫోటోన్స్ వేడిగా తయారవుతాయి. అలా వేడి ఎక్కువైనా ఫోటోన్స్ కరెంటుగా మారి బయటకు వస్తుంది. ఈ కన్వెక్టివ్ జోన్లో టెంపరేచర్ 2 మిలియన్ డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ కన్వెక్టివ్ జోన్లో వేడిగాలులు ఎక్కువగా ఉండటం వల్ల సుడులుగా తయారవుతుంది. అందువల్ల దీనిని రోలింగ్ మోషన్ అంటారు. అంతేకాదు ఇక్కడ కరెంటు హార్డ్ గ్యాస్ కి రైసింగ్ కాలంగా తయారవుతుంది. దీనివల్లే రోలింగ్ మోషన్ క్రియేట్ అవుతుంది. సూర్యుడి యొక్క 4వ లేయర్ ఫోటోస్పియర్. ఈ ఫోటోస్పియర్ ఉండే టెంపరేచర్ సన్ అంతర్గత టెంపరేచర్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడి వాతావరణంలో తక్కువ భాగంగా ఉంటుంది. ఇది 300 మైళ్ళ దాకా ఉంటుంది. ఇందులో హార్డ్ ప్లాస్మా ఉంటుంది. ఈ సర్ఫేస్ అనేది సాలిడ్ గా ఉండదు. ఇది సన్ యొక్క సర్ఫేస్. అందువల్ల ఈ లేయర్ ని మనం భూమి నుంచి కూడా చూడవచ్చు. ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం క్రియేట్ అయిన ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అయిన ఎనర్జీ విశ్వం మొత్తం వెళుతుంది. అలానే అది మన భూమిని కూడా చేరుకుంటుంది. ఈ వెలుగు భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకండ్ల సమయం పడుతుంది. సూర్యుడి 5వ పొర క్రోమోస్పియర్. ఈ క్రోమోస్పియర్ లో నుంచి ఎంత బయటకు వస్తూ ఉంటే ఎంత టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అదే వేరే లేయర్స్ లో అయితే ఎంత లోపలికి వెళ్తుంటే ఎంత టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్లాస్మా యొక్క వేడి కొన్ని వేల కిలోమీటర్ల వరకు వెళుతుంది. ఈ క్రోమోస్పియర్ డెన్సిటీ 3000 మీటర్స్ వరకు థిక్ గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా హాట్ గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సూర్యుడి 6వ లేయర్ కరోనా. ఈ కరోనా లేయర్ లో 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్ వరకు టెంపరేచర్ ఉంటుంది. ఈ టెంపరేచర్ సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల వస్తుంది. ఈ సూర్యుడి యొక్క కరోనా లేయర్ కొన్ని మిలియన్స్ వరకు విస్తరించి ఉంటుంది. ఈ కరోనా లేయర్ ని సూర్యగ్రహణం రోజు చూడవచ్చు. మనం ఇంతవరకు చెప్పుకున్న సూర్యుడు ఎలా ఏర్పడిందో చెప్పలేదు. అసలు సూర్యుడు ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం రండి. 4.5 బిలియన్స్ ఇయర్స్ బ్యాక్ డస్ట్ మరియు గ్యాస్ క్లౌడ్ ఏర్పడింది. అలా ఏర్పడిన డస్ట్ క్లౌడ్ పార్టికల్స్ సెంటర్ కు వెళ్లడం జరిగింది. అలా సెంటర్ కి వెళ్లిన దుమ్ము ధూళి మేఘాల నుంచి సూర్యుడు సోలార్ సిస్టమ్ ఏర్పడింది. ఇది ఫ్రెండ్స్ మన సూర్యుడి కథ, మన సౌర కుటుంబం కథ. ఓకే, సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ ఫ్రెండ్స్.